ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం నవతరం పార్టీ జెండా ఒక సంచలనం. సాధారణంగా పార్టీ జెండాల మీద ఆశయాలు లేదా ప్రజలకు మేలు చేసే గుర్తులు ఉంటాయి. కానీ రావు సుబ్రహ్మణ్యం అనే నాయకుడు తన పార్టీ జెండాపై కోడికత్తి, గొడ్డలి, గులకరాయిని ముద్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇవి కేవలం వస్తువులు కావు. గత కొన్నేళ్లుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగిన వివాదాలకు ఆయన పొందిన సానుభూతికి ఇవి గుర్తులు. జగన్ రాజకీయ ప్రస్థానంలో ఏవైతే కీలకమైన టర్నింగ్ పాయింట్స్ అని జనం భావిస్తారో వాటినే ఆయుధాలుగా మలిచి వ్యంగ్యాస్త్రాలుగా ఆయన జెండాపైకి ఎక్కించారు. మొదటిగా కోడికత్తి గుర్తు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడిని గుర్తు చేస్తుంది. అప్పట్లో ఈ ఘటన జగన్ కు భారీగా సానుభూతిని తెచ్చిపెట్టి ఆయన అధికారంలోకి రావటానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది. రెండవది గొడ్డలి. ఇది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాడబడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధం. ఇది ఆ కుటుంబంలోని అంతర్గత వివాదాలను, రాజకీయ గందరగోళాన్ని సూచిస్తుంది. ఇక మూడవది గులకరాయి. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో జగన్ కంటికి తగిలిన గాయం. ఈ మూడింటిని కలిపి జెండాగా మార్చడం ద్వారా వైసీపీ రాజకీయం అంటేనే సానుభూతి రాజకీయమని రావు సుబ్రహ్మణ్యం విమర్శిస్తున్నారు. అయితే ఈ వినూత్న నిరసన వెనుక రావు సుబ్రహ్మణ్యంకు వైసీపీతో ఉన్న పాత పగ కూడా ఒక కారణం. నవతరం పార్టీ 2012 నుంచే ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిలుకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజనీ అక్రమాలను ప్రశ్నించినందుకు ఆయనపై భౌతిక దాడులు జరిగాయి. 2022లో 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసి కుటుంబాన్ని బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో అధికారం అండతో తనను ఎంతలా హింసించారో ఆయన తరచూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే జగన్ సొంతంగా ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఆయన ఒక వింతైన ఫిర్యాదు చేశారు. మీరు నిజంగా కార్యకర్తల గోడు వింటే ముందు మీ పార్టీలోని విడుదల రజనీ లాంటి వారిపై చర్యలు తీసుకోండి అని నేరుగా జగన్ కే సవాలు విసిరారు. తన పార్టీని జగన్ తన ప్లాన్ బి గా వాడుకోవాలని చూశారని, కానీ తానొక స్వతంత్ర రాజకీయ శక్తినని నిరూపించుకోవటానికే ఈ జెండా పాలిటిక్స్ మొదలు పెట్టానని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ఈ జెండా ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లకు, సీరియస్ చర్చలకు వేదికయ్యింది.